పరీక్షలపై పట్టు సాధించడానికి కావాల్సిన మెళకువల గురించి విశ్లేషించడానికి నానో విద్యా సంస్థల డైరెక్టర్ ఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి వై శ్రీనివాస్ గారు ఎంతో మంది విద్యార్థులను కీర్తి పతాకం వైపు దిశానిర్దేశం చేసిన కె కృష్ణ చైతన్య గారు మన స్టూడియోకి విచ్చేశారు. నమస్తే శ్రీనివాస్ గారు, నమస్తే కృష్ణ చైతన్య గారు. సో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. మరి ఎక్కువ మంది ఇంజనీరింగ్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. మరి ఒక ఇంజనీరింగ్ని గోల్గా చేసుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? మొదటగా ఇంజనీరింగ్ కాలేజెస్ టార్గెట్ చేస్తామన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మాట్లాడితే ప్రథమంగా మనం ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఫస్ట్ మాట్లాడాలి. మన దేశంలో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మార్గదర్శకత్వంలో 1951 నుంచి 1961 ఈ మధ్యకాలంలో ఒక 5 ఐఐటీ స్థాపించారు. ఇవి ఖరగ్పూర్, కాన్పూర్, మెడ్రాస్, ఢిల్లీ అండ్ బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1994లో గౌహాటి, తర్వాత 2001లో రూర్కీ యూనివర్సిటీని ఒక ఐఐటీగా గుర్తించారు. ఆ తర్వాత 2008లో హైదరాబాద్తో పాటు ఒక 8 ఐఐటీస్ని స్థాపించారు. 2012లో అంటే లాస్ట్ ఇయర్ బనారస్ హిందూ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఐఐటీగా గుర్తించారు. సో మనకి ప్రధానంగా ఒక 16 ఐఐటీస్ మన దేశంలో ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్ఐటీస్ విషయానికి వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఒక 30 ఎన్ఐటీస్ మన దేశంలో ఉన్నాయి. ఇందులో ప్రథమంగా 15 ఎన్ఐటీస్ 1959 నుంచి 1965 ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 80స్లో ఒక 2 ఎన్ఐటీసు, తర్వాత 2006లో ఒక 3 ఎన్ఐటీసు, మళ్ళీ 2010లో ఒక 15 ఎన్ఐటీసు, మొత్తం అన్ని కలుపుకొని 30 ఎన్ఐటీస్ మన దేశంలో ఉన్నాయి. ఇవి కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బీటెక్ డిగ్రీస్ ఇవ్వడానికి ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కూడా ఒకటి ఉంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ద్వారా బీటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా స్టూడెంట్కి అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 15 ట్రిపుల్ ఐటీస్ ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. ఇక నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇవి మనకి తెరపైకి వస్తాయి. ఇవి సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ఐఎస్ఎం ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తిరువనంతపురం, ఇవి కూడా సెంట్రలీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కోవలోకి వస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ విషయానికి వస్తే ప్రథమంగా మనం మాట్లాడవలసింది బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి 3 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి పిలాని, 2 గోవా, 3 హైదరాబాద్. ఇవి కాకుండా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఏమిటంటే విఐటి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ వెల్లూరు, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఎస్ఆర్ఎం చెన్నై, ఈ విధంగా కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మనం టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కవర్ చేసినట్టు. అయితే వీటిలో స్టూడెంట్స్ చూడవలసింది ఏంటంటే ప్రవేశ పరీక్షలు, వాటి ప్రవేశ పరీక్షలు, ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఈ ఏడాది కొన్ని మార్పులు చేయబడినాయి. 2012 వరకు ఏమైందంటే బేసికలీ స్టూడెంట్ ఐఐటీస్కి అడ్మిషన్ కావాలి అంటే ఐఐటీ జేఈ రాసేవారు, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కోసం ఏఐట్రిపుల్ రాసేవారు. ఈ ఏడాది నుంచి ఫస్ట్ స్టూడెంట్ రాయవలసిన ఎగ్జామ్ జేఈ మెయిన్, అంటే 2013 నుంచి జేఈ మెయిన్ రాసిన తర్వాత టాప్ 1.5 lakhsని నెక్స్ట్ లెవెల్ అంటే జేఈ అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ పొందగలరు. ఈ 1.5 lakhsలో ఒక 75,000 మంది ఓపెన్ కేటగిరీ, సుమారుగా 75,000 మంది ఓపెన్ కేటగిరీ, 75,000 మంది రిజర్వేషన్స్ నుంచి వస్తారు. జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఐఐటీలో అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వాళ్ళకి ఐఐటీలో సీట్ కావాలి అంటే ఇంటర్మీడియట్లో, అంటే రెస్పెక్టివ్ బోర్డ్ ఎగ్జామ్లో వాళ్ళు టాప్ 20% ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ స్ట్రీమ్లో ఒక 3 లక్షల మంది రాస్తే వీళ్ళకి టాప్ 60,000 ర్యాంకుల్లో వీళ్ళకి మార్క్స్ రావాలి. అది 2012 డేటా ప్రకారము ఈ 60,000 ర్యాంక్ అంటే సుమారుగా వాళ్ళకి 87% రావాలి. అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే ఐఐటీలో సీట్ రావాలి అంటే స్టూడెంట్కి 3 చేయవలసి వస్తుంది. ఒకటి జేఈ మెయిన్ రాయాలి, అందులో ఉత్తీర్ణులు అవ్వాలి.
తర్వాత జేఈ అడ్వాన్స్ రాయాలి, అందులో మెరిట్ లిస్ట్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో సుమారుగా ఒక 90% ఆ రేంజ్లో స్టూడెంట్కి రావాలి. అలాగే ఎన్ఐటీస్ విషయానికి వస్తే జేఈ మెయిన్తో పాటు ఒక 40% వెయిటేజ్ ఇంటర్మీడియట్కి ఉంటుంది. అంటే 60% వెయిటేజ్ జేఈ మెయిన్కి, 40% వెయిటేజ్ జేఈ అడ్వాన్స్కి ఉంటుంది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏంటంటే బిట్సాట్ ఫర్ బిట్స్, ఆ తర్వాత విఐటి వంటి ఇన్స్టిట్యూట్స్కి వాటి ప్రత్యేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. రైట్. కృష్ణ చైతన్య గారు, మనము సిలబస్ పరంగా చూసుకుంటే కనుక ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎటువంటి వ్యత్యాసం ఉంటుందంటారు? అలాగే ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కానీ ఈసారి చేంజెస్ వచ్చాయన్నారు, దాని గురించి చెప్పండి. ఈ సిలబస్ పరంగా బోర్డ్ కానివ్వండి, జేఈ మెయిన్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్ కానివ్వండి, వేరే ఇతర రాత పరీక్షలు ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్కి ఏవైతే ఉన్నాయో అన్నీ దాదాపు సమానమైన సిలబస్లే ఉంటాయి. బేసికల్లీ ఎన్సీఆర్టీ సిలబస్ని ఆధారం చేసుకొని జేఈ మెయిన్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఎన్సీఆర్టీ సిలబస్కి అనుగుణంగానే రూపొందించబడింది కనుక సిలబస్ పరంగా పెద్ద వ్యత్యాసం అంటూ ఏం లేదు. కాకపోతే ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీలో ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే డెప్త్లో చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఉదాహరణకి మనం ఇంటర్మీడియట్ పరీక్షని తీసుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మనం ముందుగానే ఏ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఉండి 2 మార్క్స్ అడగబడతాయి, ఏ చాప్టర్లో ఉండి 7 మార్క్స్ అడగబడతాయి అనే కంక్లూజన్కి రావచ్చు. అదే మెయిన్ని తీసుకుంటే మనకి ఉన్న టెక్స్ట్ బుక్లో ఏ కార్నర్ నుండి అయినా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఏ కార్నర్ నుండి అడుగుతారు, ఏ కార్నర్ అన్ఇంపార్టెంట్ అని వదిలేయవచ్చు అనే క్లారిటీ ఉండదు. సో మొత్తం టెక్స్ట్ బుక్ థరోగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండకుండా కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటేనే ఆ ట్విస్ట్ని కొద్దిగా అడాప్ట్ చేసుకొని ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉంటుంది. అదే అడ్వాన్స్ విషయానికి వస్తే క్వశ్చన్స్ మల్టీ డిసిప్లినరీ మీద, మల్టీ కాన్సెప్ట్స్ మీద ట్విస్టెడ్గా ఉంటాయి. సో దే ఆర్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్. అండ్ ఇది ఒక ఉదాహరణలో అర్థం చేసుకోవాలంటే, పిల్లోడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. ఆ స్విమ్మింగ్ చేద్దాం అనుకునే పిల్లోడు స్విమ్మింగ్ పూల్లో చేస్తే తనకి ఎక్కడ ఎంత ఎత్తుంది, ఎక్కడ ఎంత ఎత్తు లేదు, 4 feet 6 feet అనే మార్కింగ్ ఉంటుంది, టైర్ అవైలబిలిటీలో ఉంటుంది, గార్డ్ పక్కన ఉంటాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైటింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. మనకు ముందే ఎగ్జామినేషన్ క్లారిటీ ఉంటుంది. అదే జేఈ మెయిన్కి వస్తే ఒక చెరువులో ఈత కొట్టడం లాంటిది, లోతు అంచనా ఉండదు, కానీ అలల జడి మనకు ముందే తెలిసి ఉంటుంది, ఎంత వేగంగా అలయలు వస్తాయనేది. అదే అడ్వాన్స్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే సముద్రంలో ఈత కొట్టడం లాంటిది, అలల గురించి మనకు తెలియదు, లోతు గురించి తెలియదు. అక్కడున్న పరిస్థితులకు అప్పుడప్పుడు అడాప్ట్ చేసుకొని పిల్లోడు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. రైట్. శ్రీనివాస్ గారు, మీరు ఇంజనీరింగ్లో సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు. సో ఒక విద్యార్థి ఇంజనీరింగ్ని ఎంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకునే ముందర మనం ఒకసారి కాంపిటీషన్ కూడా ఒకసారి మాట్లాడాలి. అంటే ఏ రకమైన కాంపిటీషన్ ఉంటుంది అన్నది స్టూడెంట్కి అవగాహన ఉండాలి. ఇప్పుడు ఐఐటి అడ్మిషన్స్ చూసుకుంటే అన్ని ఐఐటీలు కలుపుకుంటే సుమారుగా ఒక 9,600 సీట్లు ఉన్నాయి. ఈ 9,600 సీట్లకి కింద ఏడాది అంటే లాస్ట్ ఇయర్ ఒక 5.5 lakhs స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అంటే సుమారుగా 100 మంది రాస్తే 2 సెలెక్ట్ అవుతున్నారు అనమాట. అంటే ఇందులో సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు 2 లక్షల మంది అనుకున్నా కూడా 100 మంది రాస్తే ఐదుగురికి సీట్ వస్తుంది. ఈ రకమైన కాంపిటీషన్ ఐఐటీలో ఉంటుంది. అదే ఎన్ఐటీకి వస్తే 100 మంది రాస్తే ఒక 10 నుంచి 12 మంది సెలెక్ట్ అవుతారు. ఈ ఏడాది జేఈ మెయిన్ 14 లక్షల మంది రాశారు. మొత్తం అన్ని ఎన్ఐటీస్లో కలుపుకుంటే ఒక 25,000 సీట్లు ఉంటాయి. సో కాంపిటీషన్ అన్నది, అలాగే బిట్స్లో కూడా చూస్తే ఒక 3,000 సీట్లకి 1,500,000 నుంచి 2 లక్షల మంది రాస్తారు. సో కాంపిటీషన్ అన్నది ఈజ్ అ గివెన్ ఇన్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. సో వీటికి ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ కంబైన్ అవుతాయి. ఒకటి బేసికలీ ఇంటెలిజెన్స్ ఉండాలి, తెలివితేటలు. ఆ ఇంటెలిజెన్స్ ఒక 3 డైమెన్షన్స్లో మనం అనలైజ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే న్యూమరిక్ ఇంటెలిజెన్స్, 2 సైంటిఫిక్, 3 లాజికల్. ఈ 3 కలిసి ఆ ఇంటెలిజెన్స్ స్టూడెంట్కి ఉండాలి. అదే కాకుండా ఒక పట్టుదల అంటే డిటర్మినేషన్, అంటే ఎలాగైనా సీటు సాధించాలి అన్న ఒక పట్టుదల స్టూడెంట్కి ఉండాలి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? తను ఎంచుకున్న ఎగ్జామినేషన్కి, తను ఎంచుకున్న
కెరియర్ పాత్కి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అలాగే తను వెళ్తున్న కాలేజ్ కానీ తనకి పీపుల్ హు ఆర్ టీచింగ్ హిమ్ ఫ్యాకల్టీకి కానీ అలాగే పేరెంట్స్ కానీ వీళ్ళందరి వైపు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇవి కాకుండా స్టూడెంటు ఒక ప్రణాళిక ప్రకారం చదవడం జరగాలి. ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం చదవడం జరగాలి. తర్వాత హార్డ్ వర్క్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంటు సుమారుగా రోజుకి 12 నుంచి 13 గంటలు చదవలసి వస్తుంది. సో ఈ హార్డ్ వర్క్ ఒక స్మార్ట్ హార్డ్ వర్క్ అంటే ఒక రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్గా హార్డ్ వర్క్గా చేయవలసి వస్తుంది. వీటన్నిటితో పాటు మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఎగ్జామినేషన్స్ అంటే అవగాహన, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అవగాహన ఉండే వ్యక్తి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్కి. వీటన్నిటితో పాటు ఒక సపోర్టివ్ ఫ్యామిలీ, ఆ గుడ్ ఫ్రెండ్ సర్కిల్, ఇవన్నీ కలిస్తే స్టూడెంట్ తప్పకుండా విజేతగా నిలుస్తాడు ఇలాంటి ఎగ్జామ్స్లో. రైట్. ఇంజనీరింగ్లో ఎంచుకునే కోర్సెస్కి సంబంధించి నానో ఐఐటి టెక్నాలజీ విద్యా విధానానికి సంబంధించి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ కి ఇప్పుడు ఎక్కువ మంది డెంటిస్ట్ల సిఫార్సు. ఇది 2 రెట్లు ఎక్కువ ప్రభావకారి. ఇది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ తెరుచుకున్న ట్యూబ్యూల్స్ ని సీల్ చేసి రిపేర్ చేస్తుంది. సెన్సిటివిటీ నొప్పి నుంచి తక్షణ మరియు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. అంచేతనే నేను నా సిఫార్సుని మార్చుకున్నాను. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ 2 ప్రభావం గలది మిగతా సెన్సిటివ్ టూత్ పేస్ట్లతో పోలిస్తే. ఇప్పుడు పొందండి 2 రెట్లు ఎక్కువ సెన్సిటివిటీ సంరక్షణని కేవలం 39 రూపాయలకే. చందనం సంతూర్ సువాసన భరితమైన ఆఫర్. 4 125 గ్రాముల సంతూర్ సోప్ తో పొందండి ఒక సంతూర్ టాల్క్ ను పూర్తిగా ఉచితంగా. మమ్మీ జూనియర్స్ హీరోస్, సీనియర్స్ జీరోస్, ఇకపైన మేమే కింగ్. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. మన అబ్బాయికి పర్మనెంట్ వీసా వచ్చిందని అందరికి యూనిఫామ్ చేస్తున్నాను. యూనిఫామ్ కాదే, ఇన్ఫార్మ్. అన్న ఇన్స్పెక్టర్, హౌస్ ఓనర్ రా. ఓనర్లా లేడు, మరెలా ఉన్నా? క్లీనర్ లా ఉన్నావు. ఆయన నేను ఎప్పుడు న్యూడ్గానే చూస్తూ ఉంటాను, ఆయన కూడా నన్ను అలాగే చూస్తూ ఉంటారు. న్యూడ్ కాదు, డ్యూడ్. ఒక అక్షరమే కదా. నీకు 100 years. 100 వద్దు, 99 చాలు. దారుకో హాత్ నై లగానా. నై మా, బస్ మూడ్ లగాంగా. కొత్త మోటీ నేచర్ గార్డ్ లో స్మోక్ కాయిల్ ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మోటీ నేచర్ గార్డ్, మీ కుటుంబం పట్ల శ్రద్ధ. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. అలాగే కృష్ణ చైతన్య గారు ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని అన్నారు. సో ఈ ఇంటర్ విషయానికి వస్తే కనుక వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో బై హార్ట్కి ప్రస్తావన అనేది ఉండదు. సో మరి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటారు? ఈ బట్టి పద్ధతి అనేది 10th క్లాస్ వరకు బోర్డ్ ఎగ్జామినేషన్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్యాటర్న్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ అన్ఇంపార్టెంట్, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉండి క్వశ్చన్స్ అడగబడతాయనే క్లారిటీ ముందే తెలుస్తుంది. కనుక కొంతవరకు బట్టి పద్ధతిలో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి గెట్ ఆన్ అవ్వచ్చు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మనకి ఏ కార్నర్ నుండి క్వశ్చన్ అడగబడుతుంది అనే క్లారిటీ ముందుండదు. సో బట్టి కొట్టాల్సిన పరిస్థితి వస్తే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా బట్టి కొట్టాల్సి వస్తుంది. అండ్ బట్టి కొట్టినప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఎగ్జామ్ ముందు నాకు గుర్తుకొస్తుందా లేదా అనే స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది. అది కాకుండా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు కనుక, జేఈ మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామ్లలో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు కనుక ఈ బట్టి పద్ధతి ఎలా వర్క్ అవుతుందంటే ఎగ్జామ్లో మనం చదివిన పదాలు రిపీట్ అవుతున్నప్పుడు న్యూరలాజికల్గా మన బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అప్పుడు మనకు ఆ మెమరీ ఆ పర్టికులర్ క్వశ్చన్ గుర్తుకొస్తుంది. కానీ మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామ్స్లలో ఏమవుతుందంటే క్వశ్చన్ ట్విస్టెడ్గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ద సేమ్ లాంగ్వేజ్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. అప్పుడు ఈ బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మనకు గుర్తురాదు క్వశ్చన్.
కనుక ఈ బట్టి పద్ధతి అనేది ఖచ్చితంగా మెయిన్ అడ్వాన్స్ లాంటి ఎగ్జామినేషన్స్కి పనిచేయదు, అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా పనిచేయదు. కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఫార్ములా ఉన్నా ఆ ఫార్ములా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎందుకు సృష్టించబడింది, దాని వెనకాల ఉన్న కారణాలు, దాని అప్లికేషన్స్, అది ఎక్కడ యూజ్ చేయబడుతుంది, ఇవనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉండాలి మనకు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మనం ప్రతి ఫార్ములా వెంబడి, ప్రతి కాన్సెప్ట్ వెంబడి వేసుకొని వాటికి జవాబు రాబట్టుకోవడం అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఉంది, దాని నుండి ఒక ఫార్ములా వస్తుంది. సో చాలామంది పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫార్ములాని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అదే మెయిన్ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు ఈ ఫార్ములా బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అవుతుంది. న్యూటన్ ఆ ఫార్ములా కనుక్కునే ముందు ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు, తల మీద యాపిల్ పడింది. అప్పుడు ఆలోచించాడు, ఈ యాపిల్ కిందికి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని. అప్పుడు తనకు తట్టింది, కిందికి ఏదో లాగుతుంది, లాగడం అనేది ఒక ఫోర్స్. సో కింది వైపు ఏదో ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ ఉండాలి కింది వైపు అనేది న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి రూపకల్పన చేసింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే పిల్లోడికి తెలుస్తుందో, ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్లో ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయదు, దెర్ విల్ బి నో గ్రావిటీ ఇన్ దాట్. సో అక్కడ ఏదో ఫోర్సెస్లో మోషన్ అనేది జరుగుతుంది. ఆ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు ఆ ఫోర్సెస్ ఏ ఉంటాయి అనే ఆలోచన పిల్లోడు కల్పించుకొని అక్కడికక్కడికి ఎగ్జామ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సర్కిల్స్ చదువుతున్నాం, మ్యాథమెటిక్స్లో పారాబోలా చదువుతున్నాం. ఇవే ఎందుకు చదువుతున్నాం, ఎన్నో జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి. దీంట్లో సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో ఎందుకు చదువుతున్నాం, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, దాంట్లో ట్యాంజెంట్కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్లా ప్రతి బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుంటూ వాటి ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయినప్పుడే ఒక స్టోరీ మాదిరి, ఒక కథనం మాదిరి ఉంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోవడం, బట్టి కొట్టడం ఇంపాసిబుల్. అదే ఒక సినిమా స్టోరీ గుర్తుపెట్టుకుంటే, స్టోరీ అర్థం చేసుకుంటే మనకి ఈ సీన్ వస్తున్నప్పుడే నెక్స్ట్ సీన్ కూడా జ్ఞాపకానికి వస్తుంది. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అంటే అది. సో మీరు అన్నట్టు ఇలాంటి వచ్చినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు గుర్తుంచుకోవాలి అంటున్నారు. సో సిలబస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఓరియంటెడ్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు స్ట్రెస్ని ఎలా అధిగమించాలంటారు? ఈ స్ట్రెస్ని అధిగమించడానికి, స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఉన్న విషయాన్ని 11th hourకి పోస్ట్పోన్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అన్న క్లారిటీ మనకు లేకపోతే స్ట్రెస్ వస్తుందండి. సో ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో స్ట్రెస్ అనే దానికి తావుండదు. ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక పిల్లల్ని అడిగితే నీకు ఏం వస్తుందమ్మా, ఏం రావట్లేదు అని అంటే చాలామంది దగ్గర జవాబు నాకు మ్యాథ్స్ వస్తుంది, ఫిజిక్స్ రావట్లేదు, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ రావట్లేదు అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక హై అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నామో, శ్రీనివాస్ గారు చెప్పారు 100 మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లల్లో 2 మాత్రమే సక్సెస్ కాగలుగుతారు అని. ఆ 2లో మనం ఉండాలి అని అనుకుంటే మన ప్రణాళిక మనకు క్లియర్గా ఉండాలి. ప్రణాళిక క్లియర్గా ఉండడం అంటే ఏంటంటే, మ్యాథ్స్ బాగుంది, ఫిజిక్స్ బాగాలేదు అనే గ్రాస్ ఆన్సర్స్ కాకుండా, మ్యాథ్స్లో ఇన్ని చాప్టర్లు ఉన్నాయి, ఆ చాప్టర్లలో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 175 కాన్సెప్ట్స్ ఉన్నాయి, దీంట్లో నాకు 63 బాగా తెలుసు, 22 ఇంకోసారి రివైజ్ చేసుకోవాలి, మిగతావి రావు అనే క్లారిటీ పిల్లోడికి ఉండాలి. అలాగే ఫిజిక్స్లో, అలాగే కెమిస్ట్రీలో, అలాగే లాంగ్వేజెస్లో. సో మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా ఒక డైరీ రూపకంగా కానీ, ఒక చార్ట్ రూపకంగా కానీ రాసుకొని కాన్సెప్ట్ లెవెల్లో అనాలిసిస్ పిల్లోడి దగ్గర ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ నాకు బాగా వచ్చు, ఈ కాన్సెప్ట్స్ నాకు రావు, ఈ క్వశ్చన్స్ మీద నాకు క్లారిటీ ఉంది, ఈ క్వశ్చన్ మోడల్ మీద నాకు క్లారిటీ లేదు, అండ్ నాకు ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అవైలబుల్గా ఉంది, ఇన్ని అవర్స్ ఆఫ్ రివిజన్కి నేను కేటాయించుకోవాలి. ఈ క్లారిటీ పిల్లాడికి ఉండాలండి. అండ్ ఒక వీక్లీ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి వీక్లో నేను ఇన్ని కాన్సెప్ట్స్ నేను నేర్చుకోబోతున్నాను, ఇన్ని క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేయబోతున్నాను, ఇన్ని టెస్టులు రాయబోతున్నాను అని ఏ వీక్కి ఆ వీక్కి హీ హ్యాస్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ వీక్లీ షెడ్యూల్. దీన్ని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావడం అని అంటారు. సో సిలబస్ అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఈ బ్యాలెన్స్డ్ స్టడీ అంటే ఏంటి అని అంటే, సిలబస్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ఎగ్జామ్స్ కూడా ముందట్లాగా ఒక సింగిల్ ఎగ్జామినేషన్తో వచ్చేది కాదు. ఇంటర్మీడియట్కి వెయిటేజ్ ఉంది, మెయిన్కి వెయిటేజ్ ఉంది. ఇది కాకుండా అడ్వాన్స్ని అధిగమించాలి. కనుక రైట్ బ్యాలెన్స్, రైట్ ప్రిపరేషన్ అనేది పిల్లడికి చాలా అవసరం. మీకు ఈ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే, సమతుల ఆహారం అంటాం. పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చేటప్పుడు విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సమపాలల్లో ఉంటేనే ఆ ఆహారాన్ని సమతుల ఆహారం అంటాం.
అలాగే మన ప్రిపరేషన్ కూడా ఈ 2 years ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. దీంట్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఆప్షనల్స్ విషయానికి వస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎగ్జామినేషన్స్ విషయానికి వస్తే జేఈ మెయిన్, అడ్వాన్స్, ఇంటర్మీడియట్. ఎగ్జామ్స్ విషయానికి వస్తే వీకెండ్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్లు, మెయిన్ ఎగ్జామినేషన్. లాంగ్వేజెస్ విషయానికి వస్తే సాంస్క్రిట్, ఇంగ్లీషు. ఈ కాంపోనెంట్స్ అన్నిటికి కూడా వీ హ్యావ్ టు గివ్ రైట్ ప్రపోర్షన్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే కెమిస్ట్రీ నచ్చుదని తక్కువ చదువుతారు, ఫిజిక్స్ నచ్చుతనే ఎక్కువ చేస్తారు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటి అని అంటే మనకు నచ్చని విషయం లేదంటే మనకు రాని విషయాన్ని ఎక్కువసేపు చేయాలి. ఎందుకంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఈ 3 సబ్జెక్ట్లో ఉండి కాంట్రిబ్యూషన్ వస్తేనే రైట్ అమౌంట్స్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది ఆప్టిమైజ్గా మ్యాక్సిమంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకిష్టం ఉన్న సబ్జెక్ట్ ఎక్కువ చదవడం కాదు, మనకు కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ చదవాలి. అలా సబ్జెక్ట్స్ మధ్యలో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు ఇంటర్నే చదువుతుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇగ్నోర్ చేస్తారు. ఇంకొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చదువుతారు, ఇంటర్ని ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న మెయిన్ ఎగ్జామ్లో 200 మార్క్స్ వచ్చి అరౌండ్ 97% తెచ్చుకున్న విద్యార్థికి 6000 ర్యాంక్ వస్తే 200 మార్క్స్ తెచ్చుకొని 93% వచ్చిన విద్యార్థికి 9000కి పడుతుంది. సో ఈ 4% ఇంటర్మీడియట్ డిఫరెన్స్ వల్ల 3000 ర్యాంకులు పడిపోతున్నాయి. ఇంటర్ వెయిటేజ్ ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కనుక ఇంటర్కి మెయిన్కి మధ్యలో కూడా రైట్ బ్యాలెన్స్ అవసరం. చాలామంది పిల్లలు వీకెండ్ ఎగ్జామినేషన్కే ప్రిపేర్ అవుతుంటారు. వీకెండ్ ఎగ్జామ్ ఉంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్కి మనం రివైజ్ చేసుకోవాల్సింది ఉంది. ఈ రెండింటి మధ్యలో కూడా రైట్ బ్యాలెన్స్ అవసరం. అలాగే మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆప్షనల్స్ ఉన్నాయి. లాంగ్వేజెస్కి ఆప్షనల్స్కి మధ్యలో రైట్ బ్యాలెన్స్ అవసరం. సో ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ ప్రణాళిక అనేది వేసుకొని ప్రిపేర్ అవుతేనే ఈ సక్సెస్ అనేది సాధ్యమండి. రైట్, స్టడీ గైడ్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మమ్మీ సరికొత్త బంగారు సంతు నిజమైన స్టార్ మీ మమ్మీని. తొలి తెలంగాణ న్యూస్ ఛానల్ టీ న్యూస్ యాజమాన్యానికి, పాత్రికేయులకు, సిబ్బందికి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో దానం లక్ష్మీనారాయణ, అర్బన్ బ్యాంక్ చైర్మన్, టీఆర్ఎస్ నేత సిరిసిల్ల. జిందన్ చక్రపాణి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, సిరిసిల్ల. హెల్దీ హ్యాండ్ వాష్. మురికి చేతులు తగలడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు. అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. దీనిలోని ప్రతి చుక్క ఏమాత్రం తాకబడింది. ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ 100% షూర్. కోల్గేట్ సెన్సిటివ్ టూత్ బ్రష్ యొక్క దట్టమైన అల్ట్రాసాఫ్ట్ బ్రిసిల్స్ మృదువుగా శుభ్రం చేస్తాయి. ఇంకా ఇది డెంటిస్ట్ల నంబర్ 1 చాయిస్. కోల్గేట్ సెన్సిటివ్ టూత్ బ్రష్. వాడు దేనికి భయపడ్డు, ఎవరికి లొంగడు. పోలీస్ డ్రెస్ వేసుకున్న నక్సలైట్ అయ్యావాడు. దీర్ఘకాలిక మీ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరకలేదా? 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన డాక్టర్లచే చికిత్స. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. చందనం సంతూర్ సువాసన భరితమైన ఆఫర్. 425 గ్రాముల సంతూర్ సోప్ తో పొందండి ఒక సంతూర్ టాల్క్ ను పూర్తిగా ఉచితంగా. మమ్మీ కాంపిటీషన్ లో నెగ్గావా, కానీ వేడి మాత్రం ఓడిచ్చేసింది. చర్మపు పైతట్టు, మోచేతి పైభాగం, పక్కన పట్టే చెమట, దానికి తోడుగా స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు. కేవలం డెటాల్ తో ప్రతిరోజు స్నానం మాత్రమే ఈ క్రిముల నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు డెటాల్ కూల్ మెంథాల్ తో పాటు అది మిమ్మల్ని చురుగ్గా, ఆరోగ్యంగా, కూల్ గా ఉంచుతుంది. ఎంచుకోండి మీ డెటాల్ ని. డెటాల్ 100%. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. మరి శ్రీనివాస్ గారు, ఇవాళ ఓజోన్ పొర కన్నా కూడా ఎక్కువ దిగ్భ్రాంతి కలిగించే సమస్య అనేది స్ట్రెస్. మరి 2 సంవత్సరాలు విద్యార్థి స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు, దాన్ని ఎలా అధిగమించాలంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఏంటంటే 100 మంది రాస్తే 2 సెలెక్ట్ అవుతారు. సో ఆ కాంపిటీషన్ వల్లే కొంచెం స్ట్రెస్ సహజంగా ఉంటుంది. దీంతో పాటు అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కంబైన్ అయ్యి స్ట్రెస్ ఈ 2 ఇయర్స్లో చాలా ఉంటుంది. ఈ మొత్తం లెర్నింగ్ ప్రాసెస్లో ప్రధానంగా 3 స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. ఒకడు స్టూడెంట్, ఆబ్వియస్లీ హీ హెస్ టు డూ వెల్. సెకండ్ టీచర్, 3 పేరెంట్. వీరు ముగ్గురి పాత్ర ఈ స్ట్రెస్ పెంచడంలో కానీ తగ్గించడం కానీ చాలా చాలా ప్రధానంగా ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇది స్ట్రెస్ పెరగడానికి 11th అవర్ ప్రిపరేషన్, అంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనమాట. బోర్డు లెవెల్ అంటే 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో ఉండే ఎగ్జామ్స్తో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేసిన పెద్ద డిఫరెన్స్ ఉండదు. స్టూడెంట్స్ అలాగోలా మేనేజ్ చేసేసి గట్టెక్కేస్తారు. మంచి మార్కులు కూడా వస్తాయి, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్ దే వెరీ ప్రెడిక్టబుల్, సో మేనేజ్ చేస్తారు. కానీ అదే టెక్నిక్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ చేస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తం వారంలో చదవలసినవంతా చదవకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ పోయి వీకెండ్ నాడు ఒక్కరోజు కూర్చొని చదువుతానంటే అది వీలు పడదు. అలాగే ఇందాక కృష్ణ చైతన్య గారు మాట్లాడారు, ఒక బ్యాలెన్స్డ్ స్టడీ ప్లాన్. ఈ బ్యాలెన్స్డ్ స్టడీ ప్లాన్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒత్తిడి ఏదైతే ఉందో ఒక 2 ఇయర్స్ అంటే సుమారుగా ఒక 650 డేస్ ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. స్ట్రెస్ అన్నది సహజం, కాకపోతే అది లిమిట్స్ దాటకుండా ఉండాలి, ఆ లిమిట్స్లో మేనేజ్ చేసేటట్టు ఉండాలి. సో ఇది మొత్తం ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గే ఇది ఉంటుంది. రెండోది స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే ఇందాక కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా బట్టి పడితే దెన్ అగైన్ దెర్ విల్ బి అ ప్రాబ్లం. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో గుర్తుంటుందా లేదా అన్నది స్ట్రెస్. అందుకోసం స్టూడెంట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని క్షుణ్ణంగా అర్థం కావాలి. అర్థమైన తర్వాత ప్రాబ్లం ఇస్తే దానికి అప్రోచ్ ఏంటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఏంటి అప్రోచ్, ఆ అప్రోచ్ డెవలప్ చేసుకోగలిస్తే క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రానియండి, ఎంత టఫ్నెస్ అయినా ఉండనియండి, స్టూడెంట్ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో స్టూడెంట్ పరంగా అది. పేరెంట్ పరంగా చూస్తే చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తారు పేరెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ స్ట్రెస్. సాధారణంగా మనం చూసేది ఏంటంటే పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్ మీద రుద్దేస్తే స్టూడెంట్ పాపము ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ ఒకటి, మా కొలీగ్ కొడుకు ఐఐటి మెడ్రాస్లో ఉన్నాడు, లేకపోతే మా అక్క కూతురు ఐఐటి బాంబేలో ఉంది, నువ్వు తెచ్చుకోకపోతే నా పరువు పోతుంది. ఇలాంటి డైలాగ్స్ స్టూడెంట్ ముందర వాడితే స్టూడెంట్ ఆటోమేటికలీ అది తట్టుకోలేకపోతాడు. రెండోది కంపారిజన్ అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి. ఈ మార్కుల విషయంలో ఒకటి పేరెంట్స్ గ్రహించవలసింది ఏంటంటే స్కూల్ లెవెల్ వరకు ఏమవుతుంది, ఒక క్లాస్లో 3-4 టాపర్స్ ఉంటారు, కాంపిటీషన్ ప్రధానంగా 3-4లో ఉంటుంది. సో హ్యాపీగా సాఫీగా జరిగిపోతుంది. కాకపోతే ఐఐటి లెవెల్ కోచింగ్కి వచ్చేసరికి క్లాస్ నిండా టాపర్లే ఉంటారు. సో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక్కొక్కసారి అబ్బాయికి టాప్ 5లో రావచ్చు, ఒకసారి బాటమ్ 5లో రావచ్చు, అది సహజం. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ మొత్తం కోచింగ్లో ఉంటుంది. ఉన్నప్పుడు తక్కువ మార్కులు రాగానే స్టూడెంట్ని కోప్పడి లేకపోతే వేరే రకంగా కించపరిస్తే స్టూడెంట్ మళ్ళా స్ట్రెస్కి గురి కావాల్సి వస్తుంది. అదే కాకుండా కొంతమంది పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ స్టూడెంట్ మీద రుద్దుతారు. నీ మీద ఇంత లక్షలు ఖర్చు చేస్తున్నాం, మరి నీకు ఐఐటి రాకపోతే మనకంతా వేస్ట్ అయిపోతుంది, లేకపోతే నీ వల్ల మేము మకాం మార్చవలసి వచ్చింది, సిటీకి రావాల్సి వచ్చింది, లేకపోతే మేము నల్లకుంటకు వచ్చాము, నీ వల్ల మొత్తం ఇల్లు మార్చవలసి వచ్చింది. సో ఇలాంటి డైలాగ్స్ స్టూడెంట్స్ మీద కొడితే మాత్రం స్టూడెంట్కి ప్రాబ్లం అవుతుంది. సో ఈ రకంగా పేరెంట్స్ ఇవి తగ్గిస్తే పేరెంట్స్ ఆటోమేటికలీ ఈ స్ట్రెస్ తగ్గుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు, ఇలాంటివి వింటుంటే మీలాంటి విద్యావేత్తలు ఉన్నటువంటి కాలేజ్లోనే జాయిన్ అవ్వాలని అనిపిస్తుంది. మరి నానో ఐఐటి టెక్నాలజీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అంటే మాది బేసికలీ మేము మొదటి నుంచి చెప్తున్నామా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. మా బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు స్టూడెంట్కి. దానికోసం మేము వి గో టు గ్రేట్ లెన్స్ టు ఎన్ష్యూర్ దట్ స్ట్రెస్ ఇస్ రెడ్యూస్డ్. అధ్యాపక బృందం అంటే బేసికలీ ఫ్యాకల్టీ, సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంటారు. ఈ ఫ్యాకల్టీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్లోని వారే ఉంటారు, అదేవిధంగా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా వారే వస్తారు. ఇప్పుడు ప్రాక్టీస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్స్ట్రక్షన్. క్లాస్లో కూర్చొని ఒక ఏసీ రూమ్లో కూర్చుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటే చాలా హ్యాపీగా
టైం స్పెండ్ చేయొచ్చు. కాకపోతే ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్కి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అప్పుడు తెలుస్తుంది స్టూడెంట్కి కాన్సెప్ట్తో పాటు అది కూడా కావాలని. సో అందుకోసం మేము ఏం చేస్తామంటే ప్రాక్టీస్ కూడా సీనియర్ ఫ్యాకల్టీని పంపిస్తాము. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎందుకంటే దాదాపుగా 12 గంటలు స్టూడెంట్ క్లాస్లో స్పెండ్ చేస్తాడు. ఏసీ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్సు, సీసీటీవీ కెమెరాస్, లోకల్ ఏరియా నెట్వర్క్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ, బాలబాలికలకు వేరేగా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము. ఈ విధంగా నానోలో ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కృష్ణ చైతన్య గారు ఇంటర్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కానీ ఇంటర్ని కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో చాలా చక్కగా వివరించారు. అలాగే నానో ఐఐటి టెక్నాలజీ వంటి చక్కటి విద్యా విధానాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వాషింగ్టన్ వీధుల్లో బతుకమ్మ, అట్లాంటాలో అలాయ్ బలాయ్, దుబాయ్లో ధూమ్ధామ్, సింగపూరులో శివసత్తులు, లండన్లోనూ లడాయ్. దేశమేదైనా జై తెలంగాణ, స్వరాష్ట్ర కాంక్షే నరనరాన. హలో తెలంగాణ, టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ కర్ణె ప్రభాకర్ తో లైవ్ షో ఇవాళ రాత్రి 12 గంటలకు. ఈ ప్రోగ్రాం మీకు సమర్పిస్తున్న వారు చాల్కల్, ఇది పంపు కాదు, పాతాళ గంగ. రైతుకు వెన్నెముక లాంటి పత్తి విత్తనాలు కావేరి సీడ్స్ వారి జాదు పత్తి